తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్య నేతల సమావేశాలతోటి పాలిటిక్స్ హీట్ ఎక్కనున్నాయి. ఒకే రోజు వేర్వేరు సభలో సీఎం రేవంత్, గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొనున్నారు. మంత్రులతోటి కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. కాటారంలో 2 విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. జీవారెడ్డి చేరిక సభ కోసం గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాలకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపైన కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. 2 విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో గర్జించనున్నారు. జీవన్రెడ్డి పార్టీలో చేరే సందర్భంగా ప్రభుత్వంపైన కేసీఆర్ విరుచుపడే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపై రైతులకు తామేమీ చేశామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నాడో చెప్పే ప్రయత్నం చేయనున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ను, లీడర్ను యాక్షన్లోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ పనులు, అలాగే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. 2వ విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే మార్చి 20 మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,0590 కోట్ల రూపాయలను జమ చేశారు. 2 విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల సాయం అందినట్టు అవుతుంది. 3వ విడత నిధులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.